Hi guys, this is Pawan and you are watching Pawan Facts. మనం వర్షం పడినప్పుడు ఉరుములని అండ్ అలాగే మెరుపులని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఉరుము అనగా మేఘాల నుంచి వచ్చే శబ్దం, అదే మెరుపు అనగా విద్యుత్తుతో కూడిన కాంతి. మన భూమి మీద ఏ సమయంలో చూసుకున్నా 1800 ఉరుములు యాక్టివ్లో ఉంటాయి అండ్ అలాగే 100 మెరుపులు యాక్టివ్లో ఉంటాయి అండ్ రోజు మొత్తం మీద 80 లక్షల మెరుపులు యాక్టివ్లో ఉంటాయి. దుబాయ్లో రెయిన్ని ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేస్తారు. దీనికి వాళ్ళు క్లౌడ్ సీడింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తారు. దీనిలో భాగంగా ప్లెయిన్స్ని యూజ్ చేసి క్లౌడ్ మీద సిల్వర్ అయోడైడ్ లేదా డ్రై ఐస్ని చల్లుతారు. దానివల్ల క్లౌడ్స్లోని వాటర్ వేపర్ రెయిన్గా మారుతుంది అండ్ అక్కడ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ రెయిన్ని 1 day బిఫోరే అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మనం తాగుతున్న కాఫీని మేకలు కనిపెట్టాయని మీకు తెలుసా? 9th centuryలో ఒక యూరోపియన్ మేకల కాపరి తప్పిపోయిన మేకలను వెతుకుతూ వెళ్ళాడు. అప్పుడు ఆ మేకలు చాలా యాక్టివ్గా గెంతడం, రాత్రి మొత్తం నిద్రపోకపోవడం గమనించాడు. దానికి అవి తిన్న చెట్టు గింజలే కారణమని వాటిని ఊరికి తీసుకువెళ్ళాడు. కానీ అక్కడి ప్రజలు వాటిని డెవిల్కి రిలేటెడ్ అని మంటల్లోకి వేశారు. అప్పుడు మంచి సువాసన రావడంతో దగ్గర ఉన్న కొంతమంది ఆ స్మెల్ డెవిల్కి రిలేటెడ్ అయ్యి ఉండదు అని చెప్పి అన్నారు. నెక్స్ట్ ఆ కాలిన గింజల్ని బయటికి తీసి నీళ్ళల్లో వేశారు. ఈ విధంగా కాఫీ మనందరికీ అందుబాటులోకి వచ్చింది. గైస్, మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బొటాక్స్, దీన్నే బాటిలినియం టాక్సిన్ లేదా మిరాకిల్ పాయిజన్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోని డెడ్లియెస్ట్ పాయిజన్. దీని యొక్క 4 grams చాలు మన ప్రపంచ పాపులేషన్ మొత్తాన్ని చంపడానికి. దీన్ని తీసుకున్న వ్యక్తికి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే అవి చూసే వాళ్ళకే చాలా భయం వేస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది, కళ్ళు మసగ్గా అవుతాయి, విపరీతంగా వాంతింగ్స్ అవుతాయి, పక్షవాతం కూడా వస్తుంది అండ్ మన కంప్లీట్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీని 1 gram గాల్లో కలిస్తే ఇది 10 లక్షల మందిని చంపుతుంది. అదే దీని 1 gram ఫుడ్ లాగా తీసుకుంటే ఇది 14,000 మందిని చంపుతుంది అండ్ అదే 1 gram మన బాడీలో ఇంజెక్ట్ చేస్తే ఇది 83 లక్షల మందిని చంపుతుంది. రాణి తేనెటీగని మిగతా తేనెటీగలు అన్నీ కలిసి చంపుతాయి అని మీకు తెలుసా? ఎప్పుడైతే రాణి తేనెటీగ ఎగ్స్ పెట్టడం ఆపేస్తుందో లేదా కొత్త రాణి తేనెటీగ వస్తుందో అప్పుడు మిగతా తేనెటీగలన్నీ కలిసి రాణి తేనెటీగ చుట్టూ బంతిలాగా ఫామ్ అయ్యి వాటి రెక్కల్ని వైబ్రేట్ చేస్తూ రాణి తేనెటీగ చుట్టూ ఉన్న హీట్ని పెంచి రాణి తేనెటీగని చంపేస్తాయి. ఇలా ఎందుకంటే రాణి తేనెటీగ ఎగ్స్ పెట్టడం ఆపేస్తే మిగతా తేనెటీగలన్నీ 2 monthsలోగా చనిపోతాయి. ఎందుకంటే తేనెటీగల యొక్క లైఫ్ స్పాన్ 5 to 7 weeks మాత్రమే ఉంటుంది. అదే రాణి తేనెటీగ యొక్క లైఫ్ స్పాన్ 2 years వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్ రోడ్స్ వేసిన మొట్టమొదటి కంట్రీ స్వీడన్ అండ్ అలాగే 2025లోగా 21 kilometers లాంగ్ ఎలక్ట్రిక్ రోడ్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం ఇండక్టివ్ ఛార్జింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది. స్పెషల్ మ్యాగ్నెటిక్ ఎక్విప్మెంట్ని భూమి కింద పెడుతుంది. సో ఎప్పుడైతే మన ఎలక్ట్రిక్ వెహికల్ ఆ ట్రాక్ మీద నుంచి వెళ్తుందో ఆ ట్రాక్ మన వెహికల్లోని కాయిల్ని ఛార్జ్ చేస్తుంది. దీని ద్వారా మనం సపరేట్గా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. నత్తలు 3 సంవత్సరాల వరకు నిద్రపోగలవు. వెదర్ బాగా వేడిగా ఉన్నా లేదా బాగా చల్లగా ఉన్నా వాటిలో ఉన్న ఎనర్జీని అండ్ మాయిశ్చర్ని సేవ్ చేసుకోవడానికి అవి హైబర్నేషన్ లేదా ఎస్టివేషన్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాయి. హైబర్నేషన్ని వింటర్లో టెంపరేచర్ 8 degrees Celsius కంటే తక్కువైనప్పుడు యూజ్ చేస్తాయి. దీనికి అవి మెటబాలిజం అండ్ హార్ట్ రేట్ని స్లో చేస్తాయి. ఎస్టివేషన్ని సమ్మర్లో టెంపరేచర్ 30 degrees Celsius కంటే ఎక్కువైనప్పుడు యూజ్ చేస్తాయి. దీనికి అవి వాటి షెల్స్ లోపల మ్యూకస్ అనే లిక్విడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది వాటిని వేడి నుంచి కాపాడుతుంది.